దోషుల మీద శిక్షలో ఒక ఖరారు చేయండి, చట్ట ప్రకారం ముందుకు వెళ్ళండి. తాత్సర్యం చేయొద్దండి. తాత్సర్యం చేయడం వల్ల రాజకీయం అయిపోతుంది అంటున్నాను నేను. ఖచ్చితంగా ఆల్రెడీ కలిసాం స్వామి, ఆల్రెడీ కలిసి చెప్పడం జరిగింది. అయ్యా రాజకీయంగా ఇది మారిపోతుంది, ఎక్కడతో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. మీదే ఏవైతే ఆధారాలు ఉన్నాయో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సిట్ ఇచ్చిన రిపోర్టు, సిబిఐ రిపోర్టు ప్రకారం ముందుకు వెళ్ళండి, మీరు తాత్సర్యం చేయొద్దు. టీటీడీ చైర్మన్ కూడా కలిసి చెప్పడం జరిగింది స్వామి. అది కూడా చెప్పాను నేను. ఈ ఫుడ్ ఏదైతే ఫుడ్ సంబంధించినటువంటి మాఫియా ఏదైతే ఉందో ఉండొచ్చు, అందుకే దీనికి దాని లోతుగా దర్యాప్తు కూడా జరగాలి దీని మీద ఎవరైతే ఉన్నారో. సంబంధించి ఇందులో తప్పు జరిగిందన్నారు కాబట్టి అందరూ క్షమాపణ చెప్పాలంటున్నారు. అవును స్వామి. అసలు పందికో కలిసిందో, బీఫ్ కో కలిసిందో, ఫిష్ ఫ్రై కలిసిందో, ఏది కలిసిందో తెలియకుండా ప్రకటన చేసినటువంటి సీఎం ని, డిప్యూటీ సీఎం ని, ఇతరులే సాధు పరిషత్ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నారు చెప్పండి. అది హిందూ సాధు పరిషత్ మేము కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఎంత గొప్పవాళ్ళైనా ఎవరైనా కూడా హిందూ సమాజాన్ని, వెంకటేశ్వర స్వామిని తప్పు పట్టిస్తే క్షమార్హులే. ఖచ్చితంగా నిజంగా లేని అంశాలు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లేకపోతే మరొకరు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే ఏముంది వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదైతే అందరూ సేవకులమే. మనం వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాళ్ళం మనం ఎవరం కాదు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి అపకీర్తి వచ్చేటటువంటి, అపవిత్ర వచ్చేటటువంటి తప్పుడు మాటలు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు క్షమాపణ కోరాడుగా అరువులే. పంది కొవ్వు కలిగిందని ఎవరన్నారు? చూపించండి. జంతు కొవ్వులు కలిసాయన్నారా, పంది కొవ్వు కలిసింది అన్నారా? ఒకటి చెప్పండి. జంతు కొవ్వులు అయ్యా, వినండి, జంతు కొవ్వులు, అందుకు జంతు కొవ్వు, చేప ఫిష్ ఆయిల్ అన్నారు, జంతువుల ఆయిల్ అన్నారు. ఆ సాంప్రదాయం ప్రకారం, ఆగమ సాంప్రదాయం ప్రకారం చిన్నది అని చెప్పనండి. మీరు చెప్పినట్టు చిన్నది మా దాంట్లో మీరు వీళ్ళు అడగండి, ఆయనకి అడగండి జియర్ని. పాఠశాలలో